హాయ్ నమస్తే వణకం అందరికీ స్వాగతం అండి. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా రిలీజ్ అయిన ప్రోమో చూసుకున్నట్లయితే 'బిగ్ బాస్' హౌస్‌లో ఇంకో ట్విస్ట్ రంగం అయితే సిద్ధమైంది. నిన్నటి ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ అందరికీ 'బిగ్ బాస్' యాపిల్ పళ్ళు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అందులో ఒక కలర్ సీడ్ అంటే విత్తనం ఉంది. సో, దాని ప్రకారం 'బిగ్ బాస్' గేమ్ ఆడిపిస్తున్నాడు ఇప్పుడు. అయితే లేటెస్ట్‌గా వదిలిన ప్రోమోలో అయితే బ్లాక్ సీడ్ వచ్చిన ముగ్గురికి ఇమ్యూనిటీ టాస్క్ పెట్టాడు 'బిగ్ బాస్'. అంటే రీతూ చౌదరి, ఫ్లోరా సైనా, ఇంకా శ్రీజాకి ఈ ముగ్గురికి టాస్క్ పెట్టి ఇందులో గెలిచిన వారికి ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ వస్తుందనే చెప్పుకున్నారనమాట. హౌస్ మేట్స్ అందరికీ నిన్న యాపిల్స్ ఇచ్చేటప్పుడే బిగ్ బాస్ చాలా క్లియర్ గా ఒక విషయం చెప్పాడు. ఈ 2 వారాలు మీ ఆట చూసి నేను ఎవరికి ఏ పండు ఇవ్వాలో డిసైడ్ చేసి అది ఇచ్చాను అన్నాడు. అయితే ఇందులో ఎవరైనా తమకి వచ్చిన యాపిల్ ని మార్చుకోవాలంటే మార్చుకోండి అంటూ ఒక అవకాశం కూడా ఇచ్చాడు. అయితే ఇందులో ముగ్గురు మాత్రమే మార్చుకునేందుకు ఓకే చెప్పారు. అలా మార్చుకున్న తర్వాత బ్లాక్ కలర్ సీడ్ ముగ్గురు దగ్గర మిగిలింది. రీతూ చౌదరి, శ్రీజ, ఫ్లోరా దగ్గర బ్లాక్ సీడ్ ఉంది. అయితే ఈ బ్లాక్ సీడ్ ఉన్న ముగ్గురికి ఈ రోజు ఒక టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. బ్లాక్ సీడ్ పొందిన ముగ్గురు నిల్చున్నారు. బ్లాక్ సీడ్ వచ్చిందంటే దాని అర్థం నేను మీకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చాను, ఇమ్యూనిటీ అంటూ బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే కానీ ఇది మీలో అందరికీ దొరకదు, దొరికేది మీలో ఒక్కడికే అంటూ కండిషన్ పెట్టాడు. నేను మీకు ఇస్తున్న ఇమ్యూనిటీ టాస్క్ గురి తప్పకు. ఈ టాస్క్ లో గెలవడానికి కేజ్ లోకి వెళ్లి సంచాలకులు విసిరిన బాల్స్ ని తీసుకొని బయట నేల మీద ఉన్న తమ బ్యాగ్స్ లో ఉంచాలి. ఎవరైతే ముందుగా తమకి కేటాయించిన బాస్కెట్ లో 3 బాల్స్ వేస్తారో ఈ టాస్క్ విజేతగా నిలిచి ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యే ఇమ్యూనిటీ పవర్ ని పొందుతారు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఈ మాట వినగానే ప్రియా సల్లబడింది. ఎందుకంటే నిజానికి బ్లాక్ సీడ్ ప్రియాకే వచ్చింది. కానీ ఆత్రం ఆగక వెళ్లి మార్చుకొని బ్లూ సీడ్ తెచ్చుకుంది. దీంతో ఆ ఛాన్స్ శ్రీజాకి వెళ్లిపోయింది. ఇక టాస్క్ మొదలగానే రీతూ చౌదరి వెళ్లి శ్రీజాతో గట్టిగానే తగులుకుంది. దీంతో రీతూ, నువ్వు తనని బ్లాక్ చెయ్యొచ్చు, కానీ నీ మొత్తం 100% బాడీ వెయిట్ తన మీద పెట్టకు అంటూ సంజన సలహా ఇచ్చింది. దీంతో ఇంకా అలా అయితే గేమ్ ఆడడం కష్టం సంచాలక్ అంటూ రీతూ పొగరుగా చెప్పింది. మరోవైపు చెయ్యి మొత్తం పెట్టకు అంటూ ప్రియా పక్క నుంచి చెప్తుంటే రీతూ ఫైర్ అయింది. ప్రియా, నువ్వొచ్చి ఆడు గేమ్ అంటూ రీతూ అరిచింది. అట్లనే ఆయనది కూడా పోయింది గేమ్ అంటూ భరణి గురించి చెప్తుంటే నువ్వొచ్చి ఆడు గేమ్ అంటూ రీతు మళ్ళీ ఫైర్ అయింది. ఇక రీతు శ్రీజ హెడ్ జాగ్రత్త అని సంజన అంటుంటే, మరి నా కాలు లాగుతుంది, కాలు లాగేటప్పుడు ఎక్కడ పెట్టాలి బాడీ అంటూ రీతు అడిగింది. ఇలా రీతు శ్రీజ మధ్య గట్టిగానే పోటీ నడిచింది. అయితే తెలివిగా ఈ టాస్క్ లో ఫ్లోరా గెలిచినట్లు సమాచారం. అంటే ఈ వారం ఫ్లోరా నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ పొందిందన్నమాట. దీంతో ప్రియా ఎలిమినేషన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.